నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్టయితే మన తండ్రి అయిన దేవుడు తెలియజేయుచున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. క్రైస్తవులలో కొందరు సేవకులు కూడా, కొందరు విశ్వాసులు కూడా మరి స్వస్థతలు లేవు అని నమ్మేవారుగా ఉన్నారు. మరి లోక సంబంధులను చూసినట్టయితే ప్రభువును నమ్మని వారుగా, స్వస్థతలే లేవనేవారుగా ఉన్నారు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరముల నుండి బాధపడుచున్నప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభును ముట్టగానే తనకు స్వస్థత కలిగినది. యేసు ప్రభు చూసి సమాధానము గలదానమై వెళ్ళుము అని తెలియజేశాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి స్వస్థత లేదు అని తెలియజేసే వారికి విశ్వాసము లేదు, నమ్మకము లేదు అండి. దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచువాడు, దేవుడు బాగు చేయువాడు. మన యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.